హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, టీడీపీ నేత వర్మ గారికి వ్యతిరేకంగా నాగబాబు గారు పిఠాపురంలో వెళ్లి మీటింగ్స్ పెడుతున్నారని, అధికారులతో నేతలతో మాట్లాడుతున్నారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొందంట. అసలు ఏం జరిగింది? ఎందుకు వర్మ గారికి నెగిటివ్ గా ఈ విధంగా మారారంట? అక్కడ కొంత ఇబ్బంది ఉందని ముందు నుంచి కూడా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. వర్మకి జనసేన లో ఒక బ్యాచ్కి అక్కడ గొడవలు ఉన్నాయి. ముందు నుంచి కూడా ఎలక్షన్ ముందు కూడా ఒకసారి వర్మ మీద జనసేనకులు దాడి చేశారు. ఎన్నికల తర్వాత వర్మ మీద 2 సార్లు ఇప్పటి వరకు దాడి చేశారు. ఆయన కారు దెబ్బతినింది. కారును కూడా నేను మధ్యలోనే వదిలేస్తాను, ఈ వాళ్ళని అరెస్ట్ చేసే వరకు నేను కారు కూడా తీసుకొని నేను ప్రతిజ్ఞ చేశాడు. బట్ నేను కంప్లైంట్లు ఇవ్వట్లేదు, మా పెద్దవాళ్ళు చెప్పారు ఇవ్వద్దని అని కూడా అన్నాడు. అంటే క్లియర్గా పిఠాపురంలో ముందు నుంచి కూడా ఇటు వర్మకి ఇటు జన సైనికుల మధ్య ప్రాబ్లం ఉంది. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్కి వర్మకి పడట్లేదని ఎప్పటి నుంచో చెప్తున్నారు. యాక్చువల్గా వర్మని పవన్ కళ్యాణ్ ఓడిస్తాడని కూడా జన సైనికులు ప్రచారం చేశారు గతంలో. రెండవది ఏమంటే, పవన్ కళ్యాణ్ ఇటు వర్మకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఈ వర్మనే తనను గెలిపించాలని కోరుకోవడం, అట్లాగే ఎప్పుడు దిగినా వర్మ అండ్ బ్యాచ్తో మాత్రం మాట్లాడడం, ఇటు జన సైనికులతో మాట్లాడకపోవడం, దీనివల్ల అక్కడ ఓపెన్గానే జన సైనికులు పవన్ కళ్యాణ్ మీద కూడా నిరసన తెలియజేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కొంతమందితో సెల్ఫీలు దిగడం దాని అంతా కూడా చేశాడు. నేను మీ అందరినీ కలవలేకపోవడానికి కారణం బ్లేడ్ బ్యాచ్ దిగిందని కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు. దాని మీద కూడా మనం మాట్లాడుకున్నాం. బ్లేడ్ బ్యాచ్ దిగి నన్ను తర్వాత సెక్యూరిటీ సిబ్బందిని గాయపరుస్తున్నారని కూడా అన్నాడు. మరి గాయపరిస్తే బట్టలో గిట్లో చినగాలి కదా, ఎవరికైనా గాయాలు తగలాలి కదా అనేది కూడా అప్పుడు చర్చకు వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే, ఆయనకి తెలుసు ఆయన స్ట్రాటజీ అయితే కరెక్టే. పిఠాపురంలో వర్మని నమ్ముకోవడం అనేది కరెక్ట్. ఎందుకంటే అక్కడ జనసేనకు బలం తక్కువ, కాపు సెంటిమెంట్తో కాపులు ఓట్లేయాలి తప్ప ఆర్గనైజేషన్ పరంగా జనసేనకు బలం తక్కువ, వర్మకి బలం ఉంది. కాబట్టి వర్మ గతంలో కూడా ఇండిపెండెంట్గా కూడా గెలవగలిగాడు అక్కడ. సో ఆయన గత 20 ఏళ్ల పైన నుంచి అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు. ఈవెన్ కరోనా టైంలో కూడా వర్మ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అందువల్ల అక్కడ వర్మకి ఇండివిజువల్గా బలం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చాలా తెలివిగానే వర్మని నమ్ముకొని దిగాడు. వర్మ కూడా ఆయన గెలిపించాడు. దీంట్లో ఏమీ డోకాలేదు. అయితే ఇంపార్టెన్స్ విషయానికి వచ్చేసరికి జన సైనికులు కూడా అక్కడ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, పనిచేస్తున్నారు. వైసీపీ సంబంధించిన నిర్బంధాన్ని కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇవన్నీ బాధలు పడ్డారు. పడినప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ జనసేన ఇవ్వాల్సి ఉంది, అది ఇవ్వలేదు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందుకని వర్మకి వీళ్ళకి మధ్య గొడవలు అనేవి అలాగే జరుగుతున్నాయి. అది ఫిజికల్గా కూడా అటాక్ చేయడం వరకు కూడా వెళ్ళాయి. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి రెగ్యులర్గా వెళ్ళి చేసే పరిస్థితి కష్టం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి. ఆయన తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలను సాల్వ్ చేయడం అనేది రెగ్యులర్ ఎమ్మెల్యేలలాగా అది సాధ్యం కాదు. అందుకని ఇప్పుడు అక్కడ ఎవరు చేయాలి? పవన్ కళ్యాణ్ తరఫున వర్మ రంగంలో ఉండాలా, లేకపోతే మర్రెడ్డి శ్రీనివాస్ రంగంలో ఉండాలా అన్నది అక్కడ ఆటోమేటిక్గా చర్చకు వస్తుంది. దాంతో మొన్న నాగబాబు వెళ్ళి అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టాడని, సో అధికారులతో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి ఉన్నాడు, ఆయన్ని మాత్రమే మీరు సంప్రదించండి, ఆయన మాతో టచ్లో ఉంటాడు, కాబట్టి మీకు ఏదన్నా ఇష్యూస్ ఉన్నా ఆయన ద్వారా మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పాడు అని అంటున్నారు. ఎక్కడా కూడా ఈ సమీక్షా సమావేశాల్లో వర్మని ఇన్వాల్వ్ చేయడం కానీ, వర్మ గురించి మాట్లాడడం కానీ, వర్మని అడగండి అని కానీ ఏమీ చెప్పలేదు. సో ఇది వర్మ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తుంది. నాగబాబు అసలు ఏ హోదాలో వచ్చి ఇక్కడ అధికారులతో సమీక్ష చేస్తున్నాడు? కేవలం ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ కావచ్చు కానీ వాళ్ళకి అక్కడ ప్రాథమికంగా ఎమ్మెల్యే, కాబట్టి ఎమ్మెల్యే సోదరుడు తప్ప ఆయనకి ఇంకా వేరే ఏమీ లేదు. మరి ఆయన ఎందుకు ఇక్కడ వచ్చి చేస్తున్నాడు అనేది వర్మ వర్గంలో ఉంది. మామూలుగానే మనకి ఇక్కడ ఎమ్మెల్యేలైనా వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు అక్కడ డామినేట్ చేస్తూ ఉంటారు. వర్మకు కూడా వర్మ తమ్ముడు ఉన్నాడు. అట్లాగే నాగబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ తరపు నాగబాబు వెళ్తాడు. రెండోది, ఆయన ఏ హోదా అంటే అధికారికంగా ఆయన హోదా లేకపోవచ్చు కానీ పార్టీ పరంగా ఆయన హోదా ఉంది కాబట్టి
ఇవాళ అందరూ అదే కదా చేస్తున్నారు. చాలామంది అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలో, కొడుకులో, తండ్రులు, భార్యలో, చెల్లెలు ఎవరో ఒకరు మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళే చెలాయిస్తారు. డిఫాక్టో అధికారాన్ని వాళ్ళే చెలాయిస్తుంటారు. ఇది కామన్. కాబట్టి నాగబాబు వెళ్ళడం అనేది అదేమీ విచిత్రమేమి కాదు. నాగబాబు కూడా అలాగే వెళ్ళాడు. ఇప్పుడు బాలకృష్ణ మనం చూస్తున్నాం, హిందూపూర్లో ఆయన వెళ్తున్నాడు. ఆ రోజు లేదు కదా, అక్కడ ఎవరినో పిఎల్ను వాళ్ళు పెడుతున్నాడు. వాళ్ళు బాలకృష్ణ తరఫున అక్కడ పనిచేస్తున్నారు. ఎక్కువ ఇదే జరుగుతుంది ఇప్పుడు అంతెందుకు జగన్ ఎప్పుడు వెళ్తాడు పులివెందులకి సీఎంగా ఉన్నప్పుడు. కాబట్టి ఏంటంటే వీళ్ళ తరఫున ఎవరో ఒకరు అక్కడ పనిచేస్తుంటారు. అక్కడ ఇంపార్టెంట్ ఏమంటే పనులు అవుతున్నాయా లేదా, ప్రజలకు వీళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా ఏదో రూపంలో అనేది ఇంపార్టెంట్. ఆ రకంగా నాగబాబు వెళ్ళడం మంచిదే. ఎందుకంటే వాళ్ళకి ఈయన వెళ్ళి అక్కడ ఏమన్నా ప్రజలకి అవసరాలు కావచ్చు, అధికారులకి ఏమన్నా అవసరాలు కావచ్చు, వాళ్ళని గైడ్ చేయడం, ఇలాగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం మేము ఏమేమి హామీలు ఇచ్చామో వాటినన్నింటినీ నెరవేర్చాలి, దానికి మీరు కోఆపరేట్ చేయాలి అనేది అధికారులతో మాట్లాడచ్చు కదా. ఎందుకంటే అధికారుల సహకారాలు లేనిదే వీళ్ళ హామీలు అక్కడ నెరవేర్చలేరు. ఫండ్స్ కాబట్టి పై స్థాయి నుంచి రావచ్చు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బ్యూరోక్రసీని. కాబట్టి ఆ బ్యూరోక్రసీతో నాగబాబు మాట్లాడడంలో తప్పేం లేదు. ఈయన ప్రతినిధిగానే నాగబాబు మాట్లాడతాడు. ఏ హోదా అంటే అదే హోదా. పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా ఆయన అక్కడ వెళ్ళి మాట్లాడు, దాంట్లో ఏమీ తప్పు లేదు. అయితే ఇంకొక వాదన కూడా వస్తుంది, అసలు ఇవన్నీ ఏమీ గొడవలు లేవు, ఇదంతా వైసీపీ క్రియేట్ చేస్తుందని. మేబీ వైసీపీ కూడా దీన్ని కొంత బ్లోఅప్ చేయొచ్చు. ఎందుకంటే వైసీపీ తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి లేదా చిన్న వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని పెంచడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఎన్నికల ముందు నుంచి ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళకి నెక్స్ట్ 2029కి ఉన్న హోప్ ఏంటంటే ఈ మూడుటి మధ్య అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య గొడవలు వస్తాయి, అధికారం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి, దాన్ని మనం పెంచి పోషిస్తే వీళ్ళు విడిపోతే రేపు మనకి ఈజీ విన్ అనేది వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ రాజకీయ వ్యూహాల్లో ఎవడి వ్యూహం వాడేస్తారు. సో అలాగా ఇప్పుడు ఈ ఆల్రెడీ గొడవ లేకుండా వాళ్ళు క్రియేట్ చేయలేరు కదా. క్రియేట్ చేసినా అది ఎవరు నమ్మరు. ఆల్రెడీ గొడవ ఉంది. ఆల్రెడీ మనకి వర్మ అనేక సార్లు టీవీ ముందు కూడా వచ్చి మాట్లాడాడు, మా మీద దాడులు చేస్తారు జనసేన అనేది ఆయన చెప్పాడు కూడా. సో కాబట్టి వాళ్ళ మధ్య గొడవలు ఉన్నది వాస్తవమే. ఇప్పుడు అక్కడ అధికారం వచ్చింది కాబట్టి జనసేన అభ్యర్థిగా అక్కడ గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా జనసేన లీడర్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ వర్మ గెలిపించి ఉండొచ్చు, ఆ మేరకు ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కానీ అక్కడ జనసేన కదా గెలిచింది, కూటమి తరఫున జనసేన గెలిచారు. కూటమికి అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి అవసరం ఉన్నప్పటికీ కూడా జనసేన గెలిచాడు. ప్రధానంగా అక్కడ అతనే ఉంటారు. రేపు పొద్దున అక్కడ ఇప్పుడు కుప్పం ఉంది, చంద్రబాబు గెలిచాడు, అక్కడ జనసైనికులకు ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇవ్వరు కదా. మంగళగిరి ఉంది, అక్కడ జనసైనికులకు ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇవ్వరు, కూటమి అయినప్పటికి కూడా. కాబట్టి ఇది కామన్గా జరిగేదే. అందువల్ల నేను అనుకోవడం దీనివల్ల పెద్ద గొడవలు వచ్చేస్తాయి అనుకోలేదు. రెండోది వర్మకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇస్తారని కూడా అంటున్నారు. అది చంద్రబాబు నెరవేర్చాల్సింది. ఎందుకంటే చంద్రబాబే ఆయనకి చెప్పి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మనకి సీట్ అడుగుతున్నాడు కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వాలి, నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తానని అప్పుడే ఆయన హామీ ఇచ్చాడు. సో ఆ హామీ మేరకే వర్మ కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. కాకపోతే ఇప్పుడు వర్మకున్న ప్రాబ్లం ఏంటంటే వర్మని నమ్ముకొని తెలుగుదేశం వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ వాళ్ళ మాట అధికారులు వినకపోతే ఖచ్చితంగా వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అధికారులు మీరు జనసేన లీడర్ని ఫాలో అవ్వండి అని నాగబాబు చెప్పుంటే మాత్రం అది వర్మకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చింది, కష్టపడ్డారు వాళ్ళు. సో దాని ఫలితాలు వాళ్ళకి కావాలి. రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ రావచ్చు లేదా అవసరాలు రావచ్చు. అధికార యంత్రాంగం వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి పనిచేసి కూడా లాభమే ఉంది అనేది వాళ్ళు అనుకుంటారు. దీన్ని సమన్వయం చేసి ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యం పవన్ కళ్యాణ్ మీద ఉంది. అంటే వీళ్ళని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఇద్దరు గెలిపేమన్నా ఒక కోఆర్డినేషన్ కమిటీ లాంటిది పెడతారా, ఇది ఎలా చూసుకోవాలి అనేది ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్గా వెళ్ళకపోతే ఇది ఇంకా పెద్దది అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.